హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. బిత్తిరి సత్తి అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. తన మాటలతో, తన కామెడీతో, తన అవభావాలతో అందరినీ నవ్విస్తుంటాడు. ఈ మధ్య కాలంలో చాలా బిజీ కూడా అయిపోయాడు. కొన్ని షోలు అనుకోండి, సినిమా ఇంటర్వ్యూలు అనుకోండి, అదేవిధంగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, కొన్ని సాంగ్స్ కూడా పాడుతున్నాడు. సో అట్లా పాపులర్ అయ్యాడు. బిత్తిరి సత్తి అంటే ప్రతి ఒక్కరికి 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలామందికి తెలుసు బిత్తిరి సత్తి. కానీ ఇప్పుడు బిత్తిరి సత్తి భగవద్గీతకి సంబంధించినటువంటి ఒక విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. దానికి సంబంధించి ఇప్పుడు గత 2 రోజులుగా దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది. వానరసేన సంఘం ఎవరైతున్నారో వాళ్ళు కూడా బిత్తిరి సత్తి మీద కేసు నమోదు చేశారు. అసలు బిత్తిరి సత్తి చేసిన తప్పేంటి, తను యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియో ఏంటి అనేది చూస్తే కనుక, బిత్తిరి సత్తి ఏదైతే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించేటువంటి సన్నివేశం ఉంటుందిగా, చేయి ఇలా పెట్టి బోధిస్తుంటాడు కదా, ఆ రకంగా తన వీడియోలో ఇప్పుడున్నటువంటి స్నేహానికి సంబంధించి, స్నేహంలో ఇప్పుడు ఉన్నటువంటి బంధాలు, విలువలు ఏ రకంగా ఉన్నాయనే దానికి సంబంధించి ఒక వీడియో చేశాడనమాట. అందులో గీత అని పెట్టాడు. అది ఆ గీత భగవద్గీతలో గీత అనే పదాన్ని వాడాడు. అది అయితే దాని వీడియోకు ముందైతే ఇది ఎవరిని కించపరచాలని కానీ, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కానీ లేదు, ఇది జస్ట్ కామెడీ మాత్రమే, కొంతమంది నవ్వించడం కోసమే చేసినటువంటి వీడియో అని అది ముందే చెప్పి ఆ వీడియో చేశారు. అసలు ఆయన ఏమన్నాడంటే దాంట్లో ఆ శ్లోకంలో బోధించే ఆ శ్లోకం అసలు ఏమన్నాడంటే అందులో ఆ శ్లోకం బోధించేటప్పుడు, ఎట్లయితే తెప్పలుగా నిండిన చెరువులో కప్పలు 10,000గా వచ్చి చేరుతాయో, ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వాని చుట్టే దోసులు గుంపులుగా చేరుతారు అంటూ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి బోధించినట్టుగా ఆ పద్ధతిలో చెప్పాడనమాట. సో దీనికి సంబంధించి బాగా వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ఈ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది మరి ఆయనకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. ఇది నువ్వు హిందూ సమాజానికి తప్పకుండా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటే, ఇప్పుడు బిత్తిరి సత్తి ఏమంటున్నాడంటే, నేను ఎవరిని ఇక్కడ కించపరచలేదు, కేవలం నవ్వించడానికి ప్రయత్నం చేశాను. ఈ వీడియోని చాలామంది ఎక్కువ మంది చూశారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు చూడడం మానేయి, నీకు నచ్చకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అని ఆ రకంగా మాట్లాడుతున్నారు. నిజంగా నీ వీడియోలో తప్పు లేకపోతే కనుక ఏ బాధ లేదు. ఒకవేళ అలాంటి ఎవరికైనా బాధలు కలిగించి ఉంటే కనుక నన్ను మన్నించండి అని చెప్పి ఉంటే కనుక ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆ రకంగా కాకుండా వారిని కించపరుస్తూ, ఇప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే చూడండి. సో అందు గురించనే వాళ్ళు కోపం ఎక్కువైపోయింది వాళ్ళకు కూడా, అందుకే కేసు పెట్టేదాకా తెచ్చుకున్నాడు. నీ పేరేంటి? నా పేరు కేశవరెడ్డి. ఎంత ఉంటుంది ఏజ్? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం నువ్వు పెద్దనే అంతే. కానీ హిందూ ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉండు. నువ్వేం చేసుకో, నువ్వు పడతావు. ఒకటి గుర్తుపెట్టు, ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. నాకు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదు కదా, ఏదైతేనేది కదా. ఏది నాకు నచ్చలే, నాకు నచ్చలే. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి కించపరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను. సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు అవన్నీ, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడి నువ్వు మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతావు. అర్థమైందా? నేను హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో, ఏం చేస్తావో ఆ వీడియో చూస్తే తెచ్చిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. మనకేమన్నా ఎందుకు చెప్తారు? ఈ షాన్ ఎందుకు చెప్తారు? ఏది ఇప్పుడు నాకు కించపరచుకుంటా నీకు షాన్ చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, ఏం ప్రచారం చేస్తాను. సో ఇది ఈ వానరసేన దీనికి సంఘానికి సంబంధించి కిషోర్ రెడ్డి అనే ఒక వ్యక్తి తనకు ఫోన్ చేశాడు. ఎవరికి? బిత్తిరి సత్తికి చేసి, ఇది కరెక్ట్ కాదు, ఇంకోసారి రకంగా చేయొద్దు, వెంటనే క్షమాపణ చెప్పు అని చెప్తే, ఈ బిత్తిరి సత్తి మరి సరే మీ మనోభావాలు దెబ్బతీసి ఉంటే కనుక నన్ను క్షమించండి, ఇంకోసారి పొరపాటు జరగదు అంటే ఇక్కడితో ఆగిపోతుంది. కానీ అది కాకోకుండా నువ్వు ఏం చేస్తావో చేసుకోపో, నేను ఇట్లనే మాట్లాడతా, నీకు నచ్చకుంటే వినొద్దు, నీకు నచ్చకుంటే చూడొద్దు అని చెప్పడం వల్ల వీళ్ళు ఏమంటున్నారంటే, నేను మీ భార్య గురించో మీ అమ్మ గురించో మేము ఏదైనా వల్గర్గా మాట్లాడి మేము ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది, అంత దూరం తెచ్చుకోవద్దని వీళ్ళు అంటున్నారు.
ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం వ్యూస్ కోసమనో డబ్బు సంపాదించే కోసమో పాపులారిటీ కోసమో రకరకాల చండాలమైనటువంటి వీడియోలు చేస్తూ ఉన్నారు. సో అవతల వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి క్షమించమని అడిగినప్పుడు నిజంగానే దెబ్బతిన్నాయి అవకాశం ఉంది అన్నప్పుడు మనం క్షమించమని అడిగితే తప్పేం లేదు, అక్కడితో క్లోజ్ అయిపోద్ది అది. సో ఈ రకంగా దాన్ని పెంచి పెద్దగా చేసుకొని వాళ్ళ కెరీర్ కూడా పాడే అవకాశం ఉంటుంది. సో బిత్తిరి సత్తి కెరీర్ ఇప్పటికే సగం పాడైపోయింది. ఒక ఛానల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో బయట ఈవెంట్లు చేసుకోవడం సొంతంగా, అప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేసేంత టైం కూడా లేదు ఒకప్పుడు బిత్తిరి సత్తికి. కానీ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెట్టే స్టేజ్కి వచ్చినారంటే ఫ్రీగా ఉన్నాడు కదా అనే అర్థంతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రకంగా కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు అనేటువంటిది వీరి యొక్క అభిప్రాయం. ఎవరైనా సరే ఇప్పుడు ఈ మధ్య మనం హనుమంత్ ప్రసాద్ అని చెప్పి ఒక చిన్నపిల్లల తండ్రి చిన్న కూతురికి సంబంధించి ఎంత వల్గర్గా వీడియోలు చేసడం మనం చూస్తాం, ఎంత దారుణంగానో. చాలా బాధ అనిపిస్తుంది అది. వాళ్ళకి ఆమె నవ్వించడం కోసం వేరు వేరు పద్ధతులు ఉంటాయి, ఇది కాదు కదా. బిత్తిరి సత్తి అంటే చాలామంది అభిమానిస్తారు, చిన్నపిల్లలు సైతం అభిమానిస్తారు. అలాగా ఆయన అహోభావాలు ఏ రకంగా ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఆ రకంగా కామెడీ కూడా చేస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు, చాలామంది ఇమిటేట్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రకంగా నవ్వుతాం. ఇప్పుడు పొలిటికల్కి సంబంధించి ఆయన మాట్లాడే లాంగ్వేజ్ కానీ అది ఆ రకంగా వాటి చూసి ఎంజాయ్ చేస్తాం, అంతవరకు ఓకే. అంతేగాని ఇది కరెక్ట్ కాదు కదా. నేను అసలు బిల్లు గీత ఏదో నేను వాడానని చెప్పి ఏదో పెట్టాడు ఆయన. వీళ్ళు ఏంటంటే భగవద్గీతను కించపరిచే విధంగా ఉందా అనే కోణంలో వీరు చూస్తూ ఉన్నారు. కృష్ణుడు అర్జునుకు బోధించిన స్టైల్లో చెప్తే ఇంకా ఖచ్చితంగా భగవద్గీత అనేది గుర్తు వస్తుంది. కానీ వీళ్ళు అడిగినప్పుడు తప్పయింది ఇంకోసారి చేయనంటే అయిపోతుంది. సో లీగల్కి పోతా అంటే ఏమన్నా నాకు కూడా ఉంది, నేను చూసుకుంటా, ఎవరికి ఎంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్పి అనేసరికి వీళ్ళు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కేసు కూడా నమోదైంది. ఇది